కర్బలా మైదానంలో ధర్మ పరిరక్షణ కోసం అసువులు బాసిన అమరులను స్మరిస్తూ షియా ముస్లింలు నిర్వహించిన మొహరం ఊరేగింపు ఆధ్యాత్మికతను చాటింది. నగరంలోని బీబీకా ఆలం నుంచి బీబీకా ఆలంను రూపవతి అనే ఏనుగు అంబారిపై భారీ ఊరేగింపు నిర్వహించారు. వేలాది మంది యా హుసేని యా అలీ అంటూ కత్తులు, బ్లేడులు, తల్వార్లతో తమ శరీరంపై బాదుకుంటూ రక్తాన్ని చిందించారు. చార్మినార్ దగ్గర ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై సీఎస్ శాంతికుమారి, నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, దక్షిణ మండలం డీసీపీ స్నేహా మొహ్రా బీబీకా ఆలంకు దట్టిలు సమర్పించారు. మొహరం 10వ రోజు ఇమాం హుసేన్ యొక్క త్యాగాలు గుర్తు చేసుకుంటూ జరిగిన ఈ మొహరం ప్రొవిజన్లో ఇవాళ ఎప్పటిలాగానే సిటీ పోలీస్ కమిషనర్గా ఇక్కడ చార్మినార్ దగ్గర ఈ ప్రొవిజన్లో ఒక దట్టి సమర్పించాము. తర్వాత బందోబస్తు అంతా కూడా పూర్తిగా 2500 మంది అధికారులు, సిబ్బందితో ప్రొసెషన్ చివరి వరకు ఈ పవిత్ర కార్యానికి కావాల్సిన అన్ని రకాల బందోబస్తులు చేసి మిగతా శాఖల వారితో కూడా కలిసి అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడికి వచ్చిన బిలీవర్స్కి అందరికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఇక్కడ ఇవాళ నేను ఇక్కడ పాల్గొన్నాను. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా టాస్క్ ఫోర్స్ ఉంది, తర్వాత క్రైమ్ టీమ్స్ కూడా ఉన్నాయి, తర్వాత షీ టీమ్స్ వాటి అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన కార్యం కాబట్టి ఎవరు కూడా ఇక్కడ మీరు చూశారు డీజేలు కానీ ఇట్లాంటివి ఏం లేకుండా ఒక త్యాగ ప్రతీకగా దానికి సంబంధించిన ఒక యజ్ఞంలాగా ఇక్కడ వీళ్ళు అంత గట్టిగా చాలా త్యాగాలు స్మరించుకుంటూ చేశారు. So I have come here to personally supervise the arrangements that are made for the peaceful and good conduct of procession, and very good arrangements have been done from the state government side, especially the police. I congratulate all of them. I congratulate all the senior officers and men of the police department. And incidentally, I could also offer that tea, so that is my lifetime experience.